ఎరువుల పంపిణీలో రకరకాల టెక్నాలజీని ఉపయోగించి రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప అందులో ఏదైనా ఉందా? ఇప్పుడు ఇదే ఒక చర్చ. ఎందుకంటే రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఈ యాప్లతో. ఎరువుల పంపిణీకి సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చారు. అది మ్యాపింగ్ చేయాలి. చాలా చోట్ల వాళ్ళకి మ్యాపింగ్ అవ్వట్లేదు. కొంతమంది వేలిముద్రలు కూడా సరిగ్గా పడవు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎరువులు అందవు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఎంతమంది ఉపయోగిస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్ని? వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికెట్లు పొందిన వాళ్ళు ఎంతమంది? వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సచివాలయ సేవలు పొందుతున్న వాళ్ళు ఎంతమంది? అసలు వాట్సాప్ గవర్నెన్స్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు చెప్పండి ప్రభుత్వ సేవలకు సంబంధించి. అలాగే ఇప్పుడు ఈ ఈ ఒక యాప్ తీసుకొచ్చారు ఎరువుల విక్రయాలకు. దానికి సంబంధించి రకరకాల చిక్కులు పడుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త విధానంలో ఎరువుల విక్రయాలు మొదలయ్యాయి. యూరియా, డిఏపి కావాలంటే ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ సంస్థ యాప్ ద్వారా అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం కేంద్రం రూపొందించిన ఐఎఫ్ఎంఎస్ యాప్ ద్వారా సరఫరా చేస్తున్నారు. రైతులు ఎరువుల దుకాణానికి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్తే దానికి అనుసంధానమైన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే రైతుల పేరుపైన ఉన్న పొలం విస్తీర్ణం ఆధారంగా విడతల వారీగా ఎరువులు ఇస్తున్నారు. అయితే ఈ విధానంపై అధికారులు ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో చాలా వరకు సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొంతమంది పొలాలు మ్యాపింగ్ అవ్వలేదు అనుకోండి, అక్కడ ఆధార్ నెంబర్ కొడితే ఆ యాప్లో వాళ్ళ పేరు, వాళ్ళ పొలాలు విస్తీర్ణం ఇవన్నీ రావు. అప్పుడు వాళ్ళకి ఎరువులు ఎలా ఇస్తారు? అది ఇబ్బందే కదా. కొన్ని చోట్ల సర్వర్ సమస్యలని, డౌన్లోడ్ అని, ఇవన్నీ కూడా ఒక రకంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చు. కానీ అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇప్పుడు రైతుల విషయంలో, ఈ ఎరువుల విషయంలో అదే జరుగుతుంది.